హాయ్ గైస్, నేను మీ రాంబోయిపట్టి మాట్లాడుతున్నాను. ఈ మధ్యకాలంలో చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఎజ్యూర్ డేటా ఇంజనీరింగ్, ఎస్పెషల్లీ డేటా ఇంజనీరింగ్ సైడ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఈ కోర్స్ నేర్చుకుంటే అని చాలామంది ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. మీరు ఒక విషయం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు డేటాకి చాలా ఇంపార్టెన్స్ పెరిగింది. సో ఎవ్రీవేర్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మీరు చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టూల్స్ ఆర్ గోయింగ్ టు బి ఆటోమేటింగ్ ఎవ్రీథింగ్. మీ టెస్టింగ్ కానీ, లేకపోతే డెవాప్స్ కానీ, లేకపోతే డేటా అనాలిసిస్ కానీ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మనకి ఆటోమేట్ చేసేస్తుంది. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి మనం ఒక ఫ్యూయల్ లాగా డేటాని ఎప్పుడు సప్లై చేయాలి. సో అందువల్ల ఏంటంటే ఈ డేటాని సప్లై చేసే రోల్ ఏదైతే ఉందో అది ఎజ్యూర్ డేటా ఇంజనీరింగ్ రోల్. సో ఎజ్యూర్ డేటా ఇంజనీరింగ్కి అంటే డేటా ఇంజనీర్ ఎప్పుడు కూడా డేటాని క్లీనప్ చేసేసి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టూల్స్కి ఒక బూస్టింగ్ లాగా ఇవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టూల్స్ ఎంత డెవలప్ అయినా సరే, ఎన్ని సర్వీసెస్ ఆటోమేట్ అయినా సరే, డేటా ఇంజనీరింగ్ అనే దానికి మాత్రం ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటుంది. సో డేటా సైడు మీరు ఎప్పుడైనా సరే ఒక కోర్స్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం కంపేరింగ్ టు డేటా అనాలిసిస్ డేటా ఇంజనీరింగ్ నేర్చుకోండి. ఎందుకంటే డేటా అనేది చాలా ఇంపార్టెంట్. డేటా డైలీ మనం ఇప్పుడు మీరు నిద్ర లేచిన కాడ నుంచి మార్నింగ్ ఫోన్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి డేటాకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆ డేటా లేకపోతే ఈ ప్రపంచంలో ఏది కూడా నడిచే పరిస్థితి కాదు. ఇంటర్నెట్ ఎంత ఇంపార్టెంటో ఇంటర్నెట్ తర్వాత డేటా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఆ డేటాని యూజ్ చేసుకుని ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టూల్స్ అన్నీ కూడా వర్క్ అవ్వబోతున్నాయి. కాబట్టి ఫ్యూచర్లో ఆటోమేట్ అవని జాబ్ ఏదన్నా ఉంది అని అంటే బికాస్ ఆఫ్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అది డేటా ఇంజనీరింగే అవుతుంది. ఈ మధ్యకాలంలో మీరు విన్నట్టు చాలా జాబ్స్ అన్నీ కూడా ఆటోమేట్ అయిపోతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా అని చెప్పి మనందరం కూడా వింటూ ఉన్నాము. సో ఇలాంటి సమయంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకే మనం ఇన్ఫర్మేషన్ సప్లై చేసే టూల్స్ ఏదైనా నేర్చుకుంటే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. అందులో డేటా ఇంజనీరింగ్ అనేది ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. సో జనరల్లీ ఇప్పుడు డేటా అంతా కూడా క్లౌడ్లో స్టోర్ చేస్తున్నారు. సో అలాంటి క్లౌడ్ రిలేటెడ్ సర్వీస్ మనం ఏదైనా డేటా ఇంజనీరింగ్ చేయడానికి ఉంది అని అంటే అది మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ డేటా ఇంజనీరింగ్. సో మీరు మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ డేటా ఇంజనీరింగ్ నేర్చుకోండి, ఖచ్చితంగా మీకు మంచి జాబ్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది.